అదే రామ్ గోపాల్ రెడ్డి ఎలక్షన్స్లో లింగాల్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని మాకు చెప్తే నేను నీ మాదిరి దద్దమ్మల పోలీస్ స్టేషన్కి పోలే. నేను పోలింగ్ బూత్ కాడికి పోయినా. అక్కడ నా మీద దాడి జరిగినచ్చు, నాకు అవమానం జరిగినచ్చు, అది వేరే విషయం. మా వాళ్ళు ఆడ ఇబ్బంది పడతారంటే నేను పోలింగ్ బూత్ దగ్గర పోయినా. తర్వాత నీ మాదిరి దద్దమ్మల పోలీస్ స్టేషన్కి పోలే. అట్లా పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోకుండా పోలీస్ స్టేషన్కు పోయిన నువ్వు దద్దమ్మవు. ఆ విషయం తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాలా. ఒక చిన్న సంఘటన ఎక్కడన్నా జరిగిందా? ఎవడన్నా వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి మేము ట్యాక్స్ కట్టాలని కానీ మేము నామినేషన్ వేస్తానని కూడా వచ్చే దిక్కు కూడా లేదు. చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఇదంతా స్మూత్గా అయిపోతే దాన్ని తట్టుకోలేక దీని ప్రభావం అంటే పులివెందుల్లోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేమెట్లా పోటీ పెడతామని మీరు జగన్ రెడ్డి మాట్లాడుకొని టోటల్గా బాయ్కాట్ చేసిన సందర్భం. కాబట్టి